హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఫ్రమ్ మిర్యాలగూడ. సో ఇక్కడ చూపిస్తున్న ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ గురించి థంబ్నెయిల్ చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఈ పెయింటింగ్ని యూస్ చేసి నేను కోట్ అనేది స్టిచ్ చేయబోతున్నాను. సో ఆ కోట్ వచ్చేసి నేను బ్లాక్ కుర్తీ మీద పైన కొంచెం హైలైట్ చేయడం కోసం కుర్తీని అనేది డిజైన్ చేయబోతున్నానండి. సో ఇది వచ్చేసి మనకి శివరాత్రి థీమ్తోని నేను ఈ విధంగా పెయింటింగ్ అనేది చేసుకున్నాను. ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే నా ఛానల్లో లైవ్ ఆప్షన్లో ఉన్నాయండి. లైవ్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాస్ 14లో వచ్చేసి నేను ఈ ఈ పెయింటింగ్ అనేది చేశాను. సో మీకు ఎవరికైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ నేను ఈ పెయింటింగ్ వీడియో వచ్చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి ఇక్కడ నేను మీకు కొంచెం డీటెయిలింగ్ అనేది చెప్తూ కొంచెం డీటెయిలింగ్గా చెప్తూ మీకు నేను కటింగ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి నామాలు అనేది పెడుతున్నాను. సో వైట్ కలర్లో మనము శివుడికి బొట్టు పెడతాం కాబట్టి వైట్ కలర్ యూస్ చేసి ఇక్కడ నేను బొట్టు అనేది పెడుతున్నాను శివుడికి. చూడండి నేను ఇక్కడ వచ్చేసి రౌండ్ బ్రష్ వాడుతున్నాను. సో కొంచెం పెయింటింగ్ అనేది ఆరనివ్వాలి. నేను ఆరిపోయిన తర్వాత పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 3 లైన్స్ అనేది పెట్టేసి ఇంకా మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది. సో ఆ రెడ్ కలర్ అనేది పెట్టేసాను అనమాట. సో చూసుకుంటూ జాగ్రత్తగా వేయండి. బ్లాక్ ఆరక ముందు వేస్తే వైట్ ఇలా కనిపించదు మనకి. సో దట్ మీరు జాగ్రత్తగా వేసుకోవాలి పెయింటింగ్ వేసుకునేటప్పుడు. మీకు ఇంకా ఏమైనా పెయింటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. సో ఇది ఆరనివ్వాలన్నమాట పూర్తిగా ఆరిన తర్వాతనే మనము ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇదంతా చూపించాక మీకు కోట్ కటింగ్ కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఈజీ వేలో కోట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇక్కడ చెప్తాను చూడండి. సో రెడ్ కలర్ తీసుకొని నేను ఇక్కడ బొట్టు కూడా పెడుతున్నాను. కొంచెం ఈ వీడియోలో వచ్చేసి పెయింటింగ్ కొంచెం చూపిస్తూ కటింగ్ కూడా చూపించాను అనమాట. ఎందుకు అంటే మీకు ఈజీ వేలో పెయింటింగ్ అనేది అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను కొంచెం ఒక క్లిప్ అనేది యాడ్ చేశాను. ఇంకా కటింగ్ కూడా మనం చూసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను నామం పెట్టేశాను కదా. ఇది కొంచెం ఆరిన తర్వాత మనము వైట్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన మనం మెజర్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఇలాగా అయిపోయిన తర్వాత అవుట్లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మనము ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇది ఆరిపోయిన తర్వాత వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకున్నాను. సో మనకి 4 పార్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను కోట్కి వచ్చేసి ఎన్ని ఇంచెస్ తీసుకుంటున్నాను అనేది చెప్తాను చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఫ్యాబ్రిక్ మీద పెయింట్ వచ్చేసి మిడిల్లో వేసాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి మిడిల్లో వస్తుంది. సో బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ పెడుతున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి హై నెక్ వచ్చేసి ఈ పెయింటింగ్ వచ్చేసి మిడిల్లో వస్తుంది. చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి కొంచెం లేస్ కూడా అటాచ్ చేసి కొంచెం లుక్ చేంజ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడు మనము కటింగ్ వీడియో చూద్దాము. సో ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి 4 ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఫస్ట్ వచ్చేసి లెంత్ చెక్ చేసుకోవాలి. టోటల్ లెంత్ వచ్చేసి నాకు 17 ఇంచెస్ అలా వచ్చింది. సో నాకు కోట్ వచ్చేసి నేను 15 ఇంచెస్లో రావాలి అనుకున్నాను. సో దట్ మనకి వచ్చేసి 15 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకు 8 ఇంచెస్ తీసుకున్నాను అంటే మనకి కోట్ వచ్చేసి భుజం మీద పర్ఫెక్ట్గా ఉండాలి. 7.5 తీసుకోవచ్చు. బట్ ఖర్చులలోకి పోయినప్పుడు ఏమవుతుంది అంటే హాఫ్ పోతుంది. సో మీరు ఎప్పుడైనా కోట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం లూజ్గానే తీసుకోండి. దానివల్ల మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ లెంత్ వచ్చేసి ఫస్ట్ నేను నాకు కావాల్సిన లెంత్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. మీరు మీకు హైట్ని బట్టి చెక్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ డౌన్ కూడా చెక్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకు 8 ఇంచెస్ తీసుకుంటున్నానో కూడా చెప్తాను చూడండి. ఎప్పుడైనా మనము ఇలాగా అంటే బోట్ నెక్ స్టైల్ హై నెక్ స్టైల్ కుట్టేటప్పుడు ఆర్మ్ వచ్చేసి కొంచెం ఫ్రీగా ఉండాలి అనమాట. సో మీరు ఎప్పుడైనా లెంత్ వచ్చేసి షోల్డర్లో ఎంతైతే తీసుకున్నామో అదే వచ్చేసి ఆర్మ్ డౌన్ కూడా తీసుకోవాలి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి. సో మీరు కూడా ఇలాగే తీసుకొని ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఒక 1.5
1.5 తీసుకోలేదు, 1.25 తీసుకున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ లోత్ అనేది మనకి వచ్చేస్తుందనమాట. ఎందుకంటే బాగా డీప్ చేసాం కాబట్టి 1.25 తీసుకున్నాను. మీ సైజుని బట్టి మీరు 1.5 అట్లా తీసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాము. చెక్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ డౌన్ అనేది చేసుకోవాలి. దానికోసం నేను ఒకసారి మార్కింగ్ అనేది చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు ఇంకా మీ చెస్ట్ మార్కింగ్ అండ్ వెస్ట్ మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అప్పర్ చెస్ట్ వచ్చేసి నాకు వచ్చేసి నేను 40 ఇంచెస్ పెట్టాను. యాక్చువల్లీ నా అప్పర్ చెస్ట్ వచ్చేసి 36, 37 అలా ఉంటుంది. బట్ కొంచెం లూజ్గా ఉంచడం కోసం నేను లైక్ 39 to 40 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టానమాట. ఎందుకు అంటే మిడిల్లో మనకి కట్ అనేది వస్తుందన్నమాట ఫ్రంట్ సైడు. సో దానివల్ల ఏమవుతుందంటే టైట్ ఫిట్టింగ్ లాగా రాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ మనకి కోట్ బాగా లూజ్ ఉంటే మనం స్టిచ్చెస్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో నో ప్రాబ్లం. మనం ఆర్మ్ డౌన్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. అండ్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకు అంటే కోట్ వచ్చేసి ఫ్రీగా ఉంటుంది మనకి, ఓకేనా. నెక్కులు వచ్చేసి మనం డ్రెస్ కుట్టుకున్నప్పుడు మనం డ్రెస్సెస్ వచ్చేసి కొంచెం మనకి కన్వీనియంట్గానే పైకే కుట్టుకుంటాం కదా. కోట్ ఎప్పుడైనా వేసుకునే డ్రెస్సెస్ వచ్చేసి మీరు హై నెక్సే కుట్టుకోవాలండి. కోట్ వేసుకోవాలి అనుకుంటున్న డ్రెస్సెస్ వచ్చేసి ఎప్పుడైనా హై నెక్కే కుట్టుకోవాలి, కుర్తీస్. సో కోట్ వచ్చేసి కొంచెం డీప్ నెక్ లాగా వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. లైక్ విడ్త్ అయినా అండ్ నెక్ పొడుగైనా సరే, నెక్ విడ్త్ అయినా నెక్ పొడుగైనా కొంచెం ఎక్కువగా తీసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే కోట్ వచ్చేసి ఫ్రీగా ఉండాలన్నమాట మనకి. అంటే అద్దిపోయినట్టుగా ఇట్లా ఉండకూడదు, కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది. సో అందుకే నేను కొంచెం లూజ్గానే తీసుకున్నాను మెజర్మెంట్స్ వచ్చేసి. తర్వాత స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. ఇది చెప్పాను కదా నేను హాఫ్ డౌన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి, అది అనమాట. కింద వచ్చేసి నాకు కావాల్సిన విధంగా నేను లెంత్ మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి మనము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఆ షేప్ వచ్చేసి రావడం కోసం పర్ఫెక్ట్గా. ఇంక ఇదంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకున్నాము. సో నేను నెక్స్ట్ వచ్చేసి కట్ చేయలేదు ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసి జాగ్రత్తగా చూడండి ఇలాగ వెళ్ళిపోతుంది అనమాట ఫ్యాబ్రిక్. 4 ఫోల్డింగ్లో పెట్టాం కదా, జాగ్రత్తగా సర్దుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో మన ఛానల్లో వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్తో పాటు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. సో లైవ్ క్లాస్లో ఈరోజు కొంతమంది సిస్టర్స్ వచ్చేసి మీరు ఈ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి అని చెప్పి అడిగారనమాట. సో వారందరి కోసం యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను పెడుతున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. నేను వచ్చేసి దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయబోతున్నాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈరోజు వచ్చేసి కటింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నేను ఇప్పటివరకు చెప్పింది మీకు అర్థమై ఉంటే క్లారిటీగా ఒక కామెంట్ అనేది చేయండి. ఇంకా మీకు ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అంటే ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మంచి మంచి వీడియోస్ అనేది వస్తుంది. సో లేడీస్ స్పెషల్గా మనము వచ్చేసి వీడియోస్ అనేది చేస్తున్నాము. సో మార్కింగ్ చేసుకున్న విధంగా మొత్తంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాలి. ఇది సపరేట్ చేసుకోవాలండి. బ్యాక్ వచ్చేసి సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకి నెక్ లెంత్లు అనేది చెక్ చేసుకోవాలి. నెక్ లెంత్ ఎంత కావాలి, నెక్ విడ్త్ ఎంత కావాలి అనేది ముందుగానే మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్ విడ్త్. ఇప్పుడు నెక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. 6.5కి పెట్టాను. మనము కుర్తీ కుట్టుకునేటప్పుడు 3 ఇంచెస్కి కుట్టుకోండి, లేదు అంటే 4 ఇంచెస్కి కుట్టుకోండి. బికాజ్ మనకి నెక్ అనేది హైగా ఉంటేనే ఆ లుక్ అనేది తెలుస్తుంది అనమాట. లేదు అంటే 7 ఇంచెస్కైనా మీరు కోట్ నెక్ అనేది డ్రా చేసుకోండి. నేనైతే అరౌండ్ 6.5 అలా తీసుకున్నాను. కొంచెం కిందికి వచ్చింది. సో 7 ఇంచెస్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది కోట్ కాబట్టి నో ప్రాబ్లం అండి. సో మీకు లైక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఏదైనా షేప్ కావాలి అంటే తీసుకోవచ్చు అనమాట. నేను ఈ విధంగా రౌండ్గా షేప్ తీసాను అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే రెడీమేడ్ లుక్ వస్తుంది. ఇంకా నేను ఈ కోట్కి వచ్చేసి లేస్ యాడ్ చేద్దాం అనుకున్నాను. బికాజ్ నేను వచ్చేసి పెయింటింగ్లో గోల్డ్ గ్లిట్టర్ అనేది వాడాను. సో నా దగ్గర ఉన్న లేస్తోని కొంచెం హైలైట్ చేద్దాము, ఇంకా పార్టీవేర్ లుక్ వస్తుంది అని చెప్పేసి నేను లేస్ వాడదాము అనుకున్నాను. సో ఈ కోట్ వచ్చేసి చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో వచ్చేసి. సో యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనము కోట్ను వచ్చేసి మిడిల్లో కట్ చేసుకుంటున్నాము. ఇది బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్. ఎందుకంటే బ్యాక్ మనం పెయింటింగ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ వచ్చేసి ఓపెన్గా ఉంటుంది. మీకు బటన్స్ కావాలంటే బటన్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే నాడాతోని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ చాయిస్ని బట్టి మీరు చేసుకోండి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పెయింటింగ్కి ముందుగానే మనం మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నామో
ముందుగానే మార్కింగ్ అనేది వేసుకోవాలండి. లైక్ నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేనేం చేశాను అంటే ఎక్కడైతే పెయింటింగ్ నాకు అవసరం ఉంటుంది అనుకున్నానో అక్కడ వేసుకున్నాను. మీకు మార్కింగ్ రాకపోతే కొంచెం ముందుగానే నెక్ ఎంత వరకు కావాలి అనేది మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. నేను మిడిల్కి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకొని దాని తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి పెట్టానమాట. మిడిల్లో వచ్చింది చూసారా ఇలాగా. సో మనం పెయింట్ చేసుకునేటప్పుడే ముందుగా మిడిల్లో వేసుకున్నాము అంటే హై నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. కొంచెం కిందికి వచ్చినా నో ప్రాబ్లం అండి పెయింటింగ్. ఎందుకు అంటే మనకి హెయిర్ అనేది ఉంటుంది కదా. సో సరిపోతుంది అంటే సెట్ అయిపోతుంది అనమాట పెయింటింగ్ వచ్చేసి. నేను వచ్చేసి ఇక్కడ రివర్స్ టర్న్ చేద్దాము అనుకుంటున్నాను. అందుకే నేను నెక్లు కూడా కట్ చేశాను అనమాట. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎందుకంటే లేస్తోని హైలైట్ చేద్దామని చెప్పాను కదా. అది ఎలాగో అనేది స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పినా మీకు అర్థం అవ్వదు. సో స్టిచ్చింగ్ వీడియో కోసం నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. సో ఈ పెయింటింగ్ వచ్చేసి ఇలాగ వచ్చింది కదా మనకి, మిడిల్లో వచ్చింది చూసారా. ఇప్పుడు ఆ నెక్ అనేది కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకా మనకి పెయింటింగ్ అనేది సెట్ అయిపోయింది చూసారా, మిడిల్లోనే వచ్చేసింది. ఇంకా లెంత్ కూడా సరిపోయింది అనమాట. మీకు ఇంకా పెద్దగా కావాలి అన్నా కూడా మీరు వేసుకోవచ్చు. నేను వచ్చేసి మరీ ఆడుగా లేకుండా సింపుల్ వేలో వేసాను అనమాట. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. నేను దీనికి వచ్చేసి హ్యాండ్స్ పెట్టట్లేదండి. ఫస్ట్ హ్యాండ్స్ పెడదాము అనుకున్నాను, బట్ లేస్ ఎప్పుడైతే వేద్దాము అనుకున్నానో ఇంకా నెక్స్ట్ అంటే మనము ఈ కుర్తీని ఈ కోట్ని వేరే ఏ డ్రెస్సెస్ మీదకైనా వేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమని నేనేం చేశాను అంటే ఇంకా దీన్ని ఓన్లీ జస్ట్ నార్మల్గా కుట్టేసి లేస్ అనేది ఆమ్లో కూడా లేస్ అనేది అటాచ్ చేద్దాము అనుకున్నాను. ఎందుకు అంటే మనము ఇప్పుడు నేను హ్యాండ్స్ పెట్టాను అనుకోండి, కొన్ని కుర్తీస్కి ఎల్బో స్లీవ్స్ కూడా ఉండొచ్చు కదా. సో దానివల్ల లుక్ మళ్ళీ ఇది అది రెండు హెవీ అయిపోతాయి, ఇంకా వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను ఏం చేశాను అంటే స్లీవ్లెస్ కోటే కుడదాము అని చెప్పేసి అనుకున్నాను. ఎట్లాగో మనకి కుర్తీకి హ్యాండ్స్ వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం. యాజ్ ఇట్ ఈస్గా మనం కట్ చేసుకున్నాము. ఎక్కడ ఏ విధంగా అయితే లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నానో యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకు అంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది మనకి. సో ఇంకా ఇది వచ్చేసి పెయింటింగ్ అనేది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూసారా. సో ఈ పెయింటింగ్ వీడియో వచ్చేసి కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు మళ్ళీ నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. లేదు అంటే నా ఛానల్లో వచ్చేసి లైవ్లో ఉందండి, మీరు చూడడానికి ట్రై చేయండి. పబ్లిక్లో పెట్టేశాను చూసారు కదా. ఈ విధంగా మనము బ్యాక్కి టర్న్ చేసుకోవడమే అనమాట. సో లేస్ అటాచ్ చేసి బ్యాక్కి టర్న్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అంటే బ్యాక్కి టర్న్ చేసుకున్న తర్వాత అయినా లేస్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎలా అయినా నో ప్రాబ్లం అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి డిజైన్స్ కోసం డైలీ నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.